కదిరమ్మ ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి? బిసినీకే పింఛనికి ఎంత దూరం నుంచి వచ్చావు? గంగంగుడికా నుంచి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి? ఎంత ఉందో సాగు నాకు ఎట్లా తెలుసు. నడుచుకుంటూ వచ్చావా? దగ్గర పెట్టారా? నేను నడుచుకుంటా కుంటుకుంటా వచ్చి పింఛన్ కోసం వచ్చావా? పింఛనీ కోసం పింఛన్ మరి మీ ఇంటికి వచ్చేది కదా ఇంతకు ముందు? వచ్చింది స్వామి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు? ఇక్కడ సామంటే వచ్చినాము. ఎందుకు దీని కారణం ఏంటి మరి? ఏందో స్వామి దేవుని తెలియాల మాకు అడగలేదా లేదు స్వామి. వాలంటీర్ని? మా ఇంటికి వచ్చి ఇచ్చేవారు కదా, తెలదని అడగలేదు మీరు? వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు, ఇంకా పంచాయతీ ఆఫీస్ కాడి బాగుంటే వాళ్ళు సార్ అని చెప్పినారు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా జగన్ సీఎం అయిన తర్వాత? ఏమిలే ఏమిలే. మీ ఇంటికి వచ్చి ఇచ్చేవారు? ఇంకా ఆ సమయం వస్తే మాకు జవనం అంతే సమయం. చంద్రబాబు హయాంలో మీ ఇంటికి వచ్చి ఎవరైనా తెచ్చి ఇచ్చారని? రాలా? బాలండ్రు తీసేస్తా అండే. చంద్రబాబు హయాంలో పింఛని మీ ఇంటికి తెచ్చి ఇచ్చేవారా? లేదు. మీరు ఇక్కడికి వచ్చి తీసుకునేవారు? మరి అవును. జగన్ గారి హయాంలో? అవన్నీ నాకు తెలదు స్వామి, తెలదు. పింఛని తీసుకోవడానికి వచ్చావు అంతే. మరి ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? వెళ్ళిపోతున్నావు కదా? ఇంటికి ఇప్పుడు సరే 4 గంటలు ఇంకా రారంటే ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ వస్తా. ఇంకా పోయి నువ్వు వచ్చామన్నావు తిన్నట్టు తినేసి మళ్ళీ 4 గంటలకు దగ్గర కూడా వస్తా. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నావు? మంచిదే స్వామి, ఆయన గురించే మంచిది అని చెప్తున్నాము. జగన్ వాళ్ళ పేర్లు నాకు రావు. జగన్ నమస్కారం బాబా, మీ పేరు? గంగలో పండే. ఎందుకు వచ్చారు బాబు ఇక్కడికి? మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? పింఛనీకి వచ్చినా. పింఛన్ మరి మీ ఇంటికి వస్తుంది కదా? ఏమో వెళ్ళదని వచ్చినా. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా పింఛన్ తీసుకోవడానికి సచివాలయానికి? అలా వచ్చిందా? ఇప్పుడు రాలేదు. జగన్ గారు హయాంలో ఇప్పుడు రాలేదు మీరు? రాలా. ఓన్లీ చంద్రబాబు హయాంలో వచ్చారు పింఛన్ తీసుకోవడానికి. అంతే. ఇప్పుడు వచ్చింది. ఎందుకు బాబు దీని కారణం ఏంటో తెలుసా మరి మీకు? మాకేం తెలియదా. ఇప్పుడు మనకి ఎన్నికలు వస్తాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ మంచిది అనుకుంటున్నాం? మాకా జగన్ వచ్చామండి. ఎందుకు జగన్ వస్తే మంచిది అనుకుంటున్నాం? ఏదైనా ఇట్లా ఇబ్బందులు కాకుండా ఆదుకుంటారు. జగన్ వస్తే అన్ని వాలంటీర్లు వచ్చి మీ ఇంటికి పని చేయించుకుంటారు. చంద్రబాబు వస్తే మరి ఆయన వచ్చేది ఎట్లా ఉంటుంది. 7 గంటల నుంచి అవ్వాలంట. ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? మేము ఒక దగ్గర దూరం ఉంటుంది, వేరే పల్లి ఉంది. ఎన్నింటికి రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? 11 రమ్మన్నారా. 11 రమ్మన్నారు. మరి మీరు అప్పుడు వచ్చేసారు? వచ్చేసి దూరం కదా, ఎండ కదా అని. నమస్కారం బాబాయ్, మీ పేరు? కొండప్ప. ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? మీది పల్లి దగ్గరేలే. ఎందుకు వచ్చారు? మీ ఇంటికి వస్తుంది కదా ప్రతి నెల? ప్రతి నెల మా ఇంటికి వచ్చి నెల ఎందుకు రాలేదు? జరిగింది. నమస్కారం బాబు, మీ పేరు? పేరేంటి? పేరు చెప్పు. నా పేరు జగ్గి కిట్నప్ప. ఎంత దూరం నుంచి వచ్చావు ఇక్కడికి? ఎంత దూరం నుంచి వచ్చావు? 2 మైళ్ళు వచ్చిన. 2 మైళ్ళు.
ఎలా వచ్చావు? నడుచుకుంటూ వచ్చావా? పింఛన్ నడుచుకొని వచ్చిన నడుచుకుని వచ్చి ఎండలో ఎందుకు వచ్చావు? పింఛన్కి వచ్చిన పింఛన్ మీ ఇంటికి వస్తుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? పల్లె ఇస్తామంటే ఈసారి ఎలా ఈసారి ఇంటికి రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారు? కారణం కనుక్కున్నాం. ఏమో తెలదు, మనకేమో తెలదు. ఈసారి ఏమేమో పంచాయతీ ఆఫీస్కి పోండి, మళ్ళా పల్లె ఇస్తామంటే మామూలుగా పల్లె ఎలా ఇంటికి వచ్చినాం. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తీసుకున్నారా? ముందు తీసుకుందాం, జగన్ గారి హయాంలో. తీసుకుందాం. జగన్ గారి హయాంలో సచివాలయం వచ్చి తీసుకున్నారు మీరు? ముందు తీసుకుంటా ఉంటే మళ్ళీ పల్లెకి మార్చదే, ఏడుకి వచ్చి తీసుకుంటా ఉంటే మళ్ళీ పల్లెకి మార్చదే. ఈసారి ఎలా ఇంటికి వచ్చేసినాం. చెప్పండి, మీ పేరు? నా పేరు గంగలప్ప. మాది పల్లె సీటేమో డ్రాగడ. ఎన్ని కిలోమీటర్లు? ఒక 5-6 కిలోమీటర్లు వస్తుంది. ఎలా వచ్చారు ఇక్కడికి మరి? నడుచుకొని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారా ఈ ఎండలో? అవును సార్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? పింఛన్ తీసుకునే దానికి పల్లెలో ఇవ్వలేదంట, వాలంటీర్లు మార్చేసినారంట, అందుకే ఇక్కడ తీసుకోమన్నారు సత్యపాలెంలో. పింఛన్ మరి మీ ఇంటికి వస్తుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? రాలా, ఈ రోజు ఇవ్వరంట, ఈ నెల రేపు నెల ఇవ్వరంట. ఎందుకు ఎవరంట? ఎందుకు వాళ్ళే చెప్పినారు, అందుకోసం రమ్మన్నారు వచ్చినాము. అడగలేదు మీరు? మేము అడగల. జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పుడు మీరు సచివాలయంకి వచ్చి పింఛన్ తీసుకున్నారా? లేదు, వాలంటీర్లు వచ్చి మీకు ఇచ్చేవారా? ఇంటికనే లేపిస్తాండ్రు. లేపించేవారు. మరి ఈసారి 6 గంటలకే లేపిస్తాండ్రు తలుపు తట్టి. మరి చంద్రబాబు హయాంలో అప్పుడు వీటికి వచ్చి తీసుకుంటా ఉంటే పంచాయతీ బోర్డు వచ్చేస్తాను. ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి? నేను 2 మైళ్ళ నుంచి వచ్చింది ఎలా వచ్చారు బాబాయ్? పింఛన్ కోసం. ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చారా? నడుచుకోండి సార్. ఎండలో 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారా? నడుచుకోకుంటే వచ్చారు బాబాయ్ ఇక్కడికి? పింఛన్కు ఎందుకు మీ పింఛన్ మీ ఇంటికి వస్తుంది కదా? ఇంటికి వస్తానంటే ఆతురం కదా సార్, ఆతురం కదా, వాటి ఇస్తారని చెప్తామని చెప్పు, వాళ్ళేమో చెప్తారు ఇంటికి వచ్చి ఇస్తామని. ఏడే వచ్చి తీసుకొని పోదామని చెప్పి అంతే వాళ్ళు చెప్పరా. మేము లే వాళ్ళే వాలంటీర్లు వచ్చి ఇస్తాను. వాలంటీర్ తెల్లారే లేకుంటే చేస్తా ఉండ్రి. అప్పుడు మంచిదే, తెల్లారే ఇచ్చేసి వెళ్ళిపోతా ఉండ్రి. 6:30 7కి ఇచ్చేసి వెళ్ళిపోతా ఉండే. మనకు వాళ్ళ వాలంటీర్లు ఉంటే మేలే, అప్పుడు ఉంటే మేలే అని పని. మా తాడే పనిలే, ఏదైనా పొరపాటు అయితే వాళ్ళే రెడీ మంచి చేయిస్తా ఉంటే మనకు పని చేస్తా ఉండే. మనం ఇది లేకుండా చేసింది ఇప్పుడు వచ్చిందా సత్యానికి ఇది అప్పుడు జ్ఞాపకం సార్. అప్పుడు ఇంటికి వచ్చి తీసుకుంటా ఉంటుంది, ఆడ ఎండ్ల కాడికి వచ్చి నిలబడుకుంటే రోడ్లో బజార్లో తీసుకుంటా ఉంటుంది. ఎండ జాస్తి తీసుకుంటే పంచాయతీ బోర్డు అని వరుస కూడా బుక్కులు పెడితే వరుస కూడా ఇచ్చేస్తా ఉంటుంది. నా పేరు నూర్ జహాన్. ఇక్కడనే మన ఊరు అర్జన్నోడ అయ్యేది మాకే. పింఛనీకి వచ్చినా వారంటే రాలే కదా, స్ట్రైక్ చేసేసినాయి కదా. ఎట్లా అడిగా అంటే కనుక చంద్రబాబు మాకు స్ట్రైక్ చేసినాడు, మేము రామలేము అని. జగన్ ఉంటే మహన్ బాబు మాకు ఇంటికి వచ్చి ఇంటికి తీసుకుని కూడా లక్షణంగా ఉండిపోతా ఉన్నా. ఏం చేద్దాం సార్, ఇట్లా పని చేసి పెట్టినాడు. అంటే చంద్రబాబు ఉండేప్పుడే అట్లే పొద్దున వచ్చి ఇంటికి కూర్చొని తీసుకొని మళ్ళీ ఇంటికి పోతాం. రాలే స్వామి, ఇంటికి వారంటీ పంపిస్తాం. జ్వరం రాని ఏమొచ్చినా అనుకో ఇంటికి వచ్చి ఇచ్చేసి లక్షణ పోతాం. బాగా జరిగింది. వాళ్ళే ఆ పని చేయని ఒకవేళ ఏం చేయాలంటే వచ్చి ఇంటికి వచ్చి చెప్పి చేసుకొని పోతాం. రాలేదు, రాలేదు, మన రానిచ్చలే. అన్న వారంటే ఇంటికి వచ్చి ఎందుకోసమో ఇప్పుడు వాళ్ళు చెప్పి ముందు చంద్రబాబు గురించి ఇంటికి వస్తా ఉన్నామా. పొద్దున వచ్చేవాళ్ళు 6 గంటలకు ఇంతవరకు చూడ మోకం కడకలే తినలే, ఇంకా ఇవ్వలే. ఇంతవరకు మనకు జగన్ ఉండే అబ్బనే లక్షణంగా ఇంటికి చేరుతా ఉన్నా. పనుకుంటే కూడా లేపి ఇచ్చేసి పోతాం. బాగుండే మాకు. ఆయన ఉన్న దినాల మెజార్టీ ఉండి దినాల వచ్చినా తీసుకుని పోతాను. ఈయన గెలిచేప్పటి నుంచి మనకి ఇంటికి చేరిపోతాం, ఇచ్చిపోవాలి.
ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మీరు? మనకు రావాలంటే జగనే రావాలని కోరుకుంటున్నాం సార్. జగనే రావాలా మాకు, ఆ బిడ్డే రావాలా. అన్ని సక్రం చేసిన బిడ్డకు డబ్బు వేసినాడు స్కూల్కు, బూటులంట, గుడ్డలంట, అమ్మ ఒడి అన్నీ బాగా సహాయం చేసినాడు. మేలే చేసినాడు కానీ చెడ్డకు చేయలే పాపం, మేలే చేసినాడు. ఆయనకే వేస్తాం మేము ఓటు. మా ఇంట్లో 10 మంది ఉన్న 10 ఓటు కూడా ఆయనకే వేసేది, తప్పకనే వేస్తాం అంతే. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంటి చిక్కిన కాలనీ, ఈ కాలనీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? పెంచినీక పింఛనీకి. ఎన్ని గంటలు రమ్మన్నారు ఇక్కడ మిమ్మల్ని? ఇన్ని గంటలు అని చెప్పరా, తెల్లారే వచ్చినాము. ఈ పొద్దు 3వ తేదీ ఇస్తామన్నారు. ఇచ్చే ఆసాములు ఇంకా రాలా. వచ్చిన వాళ్ళు మేము కూర్చున్నాము. వాళ్ళు ఉండే ఆఫీసులో ఉండే మిగతా ఓపీలు అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇంకా రాలేదు, డబ్బు రాలా, ఇచ్చే మనుషులు రాలా, ఇంకా గంట బంధించి రాండి అన్నారు. అందుకే కూర్చున్నాం. ఇప్పుడు జగన్ గారి హయాంలో వీళ్ళకి ఎప్పుడైనా జరిగిందా? లేదు లేదు సచివాలయానికి వచ్చి లేదు లేదు రాలేదని ఆ మహారాజు ఇంటికి పంపించినాడు మహా తండ్రి. అట్లా మహారాజు లేడు. ఈ నెల ఎందుకు ఇలా జరిగింది? ఇంకే వాళ్ళు పెట్టినారు మీటింగ్. ఎవరు పెట్టారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఆ బుక్కులు కూడా ఎత్తుకోకూడదంట ఆ మహారాజుకు. ఆధార్ కార్డులు చూడు, ఆధార్ కార్డులు ఎత్తుకొని తీసుకోండి అన్నారు చూడు. ఈ జైలు పెట్టుకుని వచ్చిన మహారాజు. అట్లా జగన్ గారి హయాంలో వీళ్ళకి ఎప్పుడైనా జరిగిందా మీకు? లేదు 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 ఊరికెందుకు తప్పు చెప్పాల పాపం. ఇంటికి తెల్లారుజామున 4 గంటలకు వచ్చి లేపినారు వాలంటీర్లు. ఇక్కడ వచ్చేదేలే. ఇప్పుడు ఇవి దూరపోళ్ళు వస్తారు, వాళ్ళకి నీళ్ళు ఎట్లా, అన్నం ఎట్లా. మేమంటే దగ్గర పోతామో గడికి తినేసి వస్తాము. వాళ్ళు ఏం చేయగలరు? జగన్ గారి హయాంలో నువ్వు ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చావు? వచ్చిందా? అసలు రాలేదు. ఎందుకంటే రాలేదు బాబాయ్? ఎందుకని రాలా? మహారాజు పంపిస్తాడు ఇంటికట్టుగా. ఎందుకు రాలా? వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు. ఇంకేమే మమ్మల్ని వచ్చి నిద్ర లేపించినాడా? ఎందుకు రాలా పాపం? చంద్రబాబు హయాంలో ఎన్నిసార్లు వచ్చావు సచివాలయానికి? చంద్రబాబు నాయుడుకా తీసుకునే బుద్ధులు నెలకు రావాల్సిందే. 200 కాడి నుంచి వచ్చిన, 200 కాడి నుంచి 5 నెలలు అటుకి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నాం మరి? మాకు జగన్మోహన్ రెడ్డి స్వామి ముందు ఏం చెప్పేది. ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మేలు. చెప్పండి బాబాయ్. అదే ఇది పింఛనీకి వచ్చినాం సార్. ఎంత దూరం నుంచి వచ్చారు? మాకు కన్నా ఇల్లు అర్జున్వాడ. అందుకే వాళ్ళ కోసం మేము కాసుకోండాము. వాళ్ళు రాలా ఇంకా. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా జగన్ గారి హయాంలో? లేదు. ఎన్నిసార్లు వచ్చారు సచివాలయానికి మీరు జగన్ గారి హయాంలో? వచ్చా ఉండా, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రాలేదు. ఇంటికి వస్తా అంటారా, మేము ఎందుకు రావాలి ఇటుకే, అందుకు వచ్చేది. చంద్రబాబు హయాంలో ఎన్నిసార్లు వచ్చారు అక్కడికి? చంద్రబాబు నాయుడులో ఇస్తా అన్నారు, ఇటుకే వచ్చి ఎత్తపోతా అన్నారు. ఎండ కాసుకొని ఉండేది, ఎత్తకపోయేది, ఎండకో గాలికి ఎడబడి ఉండేది. ఎరవదు ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు ఎత్తుకోవాలా. ఈ వద్దు కాదు రేపు రాబండి అంటే ఇంటికి వెళ్ళిపోవాలి. మంచి జరుగుతుంది. చాలా మంది వాళ్ళ ఇంట్లో పని చేయట్లేదు, వాళ్ళ వల్ల మంచి లేదు అంటారు. మాకు దీని గురించి మీరేమంటారు? మాకు చంద్రబాబే వయసు రాజశేఖర రెడ్డి మేలు. ఎవరికి అయిపోతుంది? ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి వస్తే ఎవరు వస్తే మంచిది అనుకుంటున్నాం? జగన్ వస్తే మంచిది మాకు. చెప్పండి బాబా. పేరు మస్తాన్ వల్లి, అది మాయనపల్లిలో ఉన్నాము. ఇక్కడ పింఛన్ కని వచ్చినాము. మాకు అది వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగానే బాగానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి ఆయన పుల్లబెట్టి నిమ్మగడ్డ రమేష్ పెట్టేశాడు కదా, వాలంటీర్లు ఇవ్వద్దు వాళ్ళకి బంద్ చేయండి ఇట్లా అని. వాళ్ళకి బంద్ చేపించి ఈడ వచ్చిన వాళ్ళు కుంటోళ్ళకు గుడ్డోళ్ళకంతా బాధ పెట్టిస్తున్నాడు వ్యవస్థడు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే హాయిగా వచ్చి ఇండ్ల కాడ వచ్చి ఇచ్చేసి పోతా ఉంటారు. ఇప్పుడు లేని ఇబ్బంది పెట్టినాడు. ఇప్పుడు ఇక ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఈ ఇబ్బంది పడండి మీరు అని ముసలోళ్ళకు గుడ్డోళ్ళకు అందరికీ బాధ పెట్టినాడు. తర్వాత సీఎం చంద్రబాబు వస్తే మళ్ళీ ఇలాగే ఉంటదంటారా? చంద్రబాబు వస్తే అంతే. మళ్ళా ఈ కుంటోళ్ళ గుడ్డోళ్ళంతా రావాల్సిందే, సావాల్సిందే. వాళ్ళు కూడు నీళ్ళు లేక సావాల్సిందే అంతే. సేమ్ జగన్ అయితేనే సేమ్. జగన్ అయిపోతేనే మేము వేలు సేమ్ అయితే. మేము మాయనపల్లి నుండి వచ్చాము. ఎప్పుడూ లేదు. ఎందుకు హాయిగా తెల్లారిపూట వచ్చి వాలంటీర్ వ్యవస్థ వచ్చి
ప్రతి పని కావాలంటే వాళ్ళే చేస్తా ఉండ్రి. ఏ పని కూడా వాలంటీర్లే వచ్చి చేసుకొని పోతా ఉండ్రి. వాలంటీర్ వల్ల మేలు జరుగుతుందంటారా? మేలు జరగకపోతే ఎందుకు చెప్తారు చెప్పు? చాలా మంది మేలు జరగట్లేదు వాళ్ళ వల్ల అంటారు. చెప్పినోడు దుర్మార్గుడు. వాలంటీర్ వ్యవస్థ బాగలేదని చెప్పినోడు వాడు దుర్మార్గుడు. అది వాళ్ళు వింటే అనుభవించినాం మేము, వాళ్ళతో ఫలితం అనుభవించాం. మేలే కదా, వద్దన్నాడు వాడు దుర్మార్గుడు, అంతే. వాలంటీర్ వ్యవస్థ అంటాడు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వచ్చారు అక్కడికి సచివాలయానికి? అదే ఈయనే వచ్చి పడిగాపులు కాస్తా ఉన్నాం ఫస్ట్ నుండి కూడా. ఎండ నీళ్ళు లేకుండా, కూడు లేకుండా, పొద్దున్నే వస్తే సాయంత్రం వస్తే పొద్దున 4 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 15 రోజులు వచ్చి పడేది. ఆడు ఇచ్చే కొంచెం పింఛన్కు. ఏ టైంకి రమ్మన్నారు అక్కడ మిమ్మల్ని? ఈ టైం వీళ్ళు 9కి రమ్మన్నారు. ఇప్పుడు 11 అవుతా ఇంకా డబ్బు అమౌంట్ ఏమో రాలేదు. మళ్ళీ 4 గంటలకు రమ్మంటారు. అది అవుతుంది. ప్రభుత్వం వస్తుంది కదా, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? జగన్ ప్రభుత్వం వస్తేనే మేలు. ఆ ప్రభుత్వం తప్పితే మళ్ళా లేని అవస్థలు పడాల్సిందే. మాకు అది ఊరే మాకు జగన్